హాయ్ అండి, నేను మీ సుమలత. వెల్కమ్ టు సుమాశ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఈ వర్షాకాలంలో మన గార్డెన్లో ఉన్న మొక్కలకి, అవి కుండీలో ఉన్నవి కానివ్వండి, లేదు అనేసి అంటే నేలలో ఉన్న మొక్కలు కానివ్వండి, ఈ రెండిటికి కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. అది కూడా ఈ రెండిటికి కేర్ తీసుకునే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకు అనేసానంటే కుండీలలో ఉన్న మొక్కలకైతే అనుకోండి, కుండీల్లో ఉన్న మొక్కలకి అనుకోండి, మనం వాటర్ పోస్తాం. ఆ ఎక్సెస్ వాటర్ అనేది డ్రైనేజ్ హోల్స్ నీట్గా ఉంటే కనుక ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అదే ఒకవేళ డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా లేవనుకోండి, ఏమవుతుంది, నీరు అలానే నిల్వ ఉండిపోయేసి మొక్క కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవును కదా. అందుకనేసని ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటంటే, ఈ రైనీ సీజన్లో అంటే వర్షాకాలం మొదలు కాకముందు నుంచే ప్రతి కుండీలకి కానివ్వండి, డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఒక కొండ కదా. ఈ కొండకి డ్రైనేజ్ హోల్ చూడండి, చాలా చిన్నదిగా ఉంది. ఇంత చిన్నదిగా ఉంటే కనుక మనకి వాటర్ అనేది ఎలా వెళ్ళిపోతుంది, కింద ఎక్సెస్ వాటర్ అనేది బయటకు ఎలా వచ్చేస్తుంది, వాటర్ అనేది లోపల నిల్వ ఎక్కువగా ఉండిపోతుంది. అదే హోల్ కొంచెం పెద్దదిగా ఉండేసి ఒక 4-5 హోల్స్ ఉన్నాయి అనుకోండి, వాటర్ అనేది ఈజీగా బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి అన్ని హోల్స్ ఉన్నా కానీ మట్టి వాటిలో కూరుకుపోయిందంటే, అంటే ఇరుక్కోపోయిందంటే, ఆ వాటర్ అనేది కూడా మనకి బయటకు రాదు. అప్పుడు ఏం చేయాలి, లోపల చిన్న చిన్న రాళ్ళు, ఆ హోల్స్ దగ్గర రాళ్ళు పెట్టి మనము మట్టి కనుక వేసామంటే ఈజీగా అది ఎక్సెస్ వాటర్ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ మీకు ఇలా సిమెంట్ కుండీలు కానీ మట్టి కుండీలు కానీ అలాంటివి ఉంటే అలాంటివి చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ ఉన్నాయనుకోండి, ప్లాస్టిక్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా చుట్టూరు ఇలాగా హోల్స్ అనేది పెట్టుకోండి. ఒకవేళ కింద మట్టి అనేది ఇరుక్కుపోయినా కానీ ఈ పక్కన పెట్టిన హోల్స్ ద్వారా ఈజీగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట వర్షాకాలంలో. అంతేకాకుండా వర్షం పడిన తర్వాత ఈ వాటర్ ఇలా ఇరుక్కుపోయి ఉంటుంది కదా, అంటే ఫుల్గా వచ్చేసి ఎటు వెళ్ళకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు అంటే మట్టి ఇట్లా గట్టిగా పట్టేసినట్టుగా అలా ఉన్నప్పుడు వాటర్ అనేది బయటికి రాదు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న పుల్ల కానీ ఏదో ఒకటి తీసుకునేసి, కడ్డి కానీ తీసుకునేసి ఇలా హోల్స్ పెట్టారనుకోండి మట్టిలో, ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయేసి ఈజీగా డ్రైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇంకా నేలలో ఉన్న మొక్కలకు వచ్చేసరికి వాటర్ అనేది అక్కడే అలాగే ఉండిపోకుండా చూసుకోవాలి. ముందుగానే ఏం చేయాలి అంటే, మొక్క చుట్టూరు కొంచెం ఎత్తుగా, మొక్క అనుకోండి, ఈ మొక్క చుట్టూరు కొంచెం ఎత్తుగా ఇట్లా వేసుకున్నాం అనుకోండి, వర్షం పడినప్పుడు ఆ వాటర్ అక్కడే ఉండిపోకుండా ఇలా వాటర్ అనేది ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలాగ కూడా మనము ఆ మొక్కలకి, ఎందుకంటే ఎక్కువగా వాటర్ అనేది అక్కడే అలా ఉండిపోయింది అనుకోండి, నేల బాగా చెమ్మగా తడిగా అయిపోతుంది. అప్పుడు ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. అలా ఫామ్ అయినా కానీ నేల మొక్కలకు కూడా ఫంగస్ అనేది వస్తే ఏర్లు తెగుళ్ళు ఈజీగా వచ్చేస్తాయి. ఈ వర్షాకాలంలో చాలా తొందరగా మొక్కలకి ఏర్లు తెగులు అనేది వస్తాయి అన్నమాట. ఎందుకు, నేల ఎక్కువ చెమ్మగా ఉంటుంది కాబట్టి అలా వస్తుంది. ఇంకొక చిన్న టిప్ చెప్తాను మీకు. ఒకవేళ మీరు మట్టిని రీపాటింగ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మట్టి అనేది చాలా లైట్ వెయిట్గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు వాటర్ కూడా తొందరగా ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. లేదు అంటే కనుక కొంచెం మట్టి, కొంచెం కోకోపీట్, కొంచెం కాంపోస్ట్ 3 తీసుకొని కలిపారంటే కూడా, ఈ 3 కూడా ఏంటి, మట్టి, వర్మి కాంపోస్ట్ కానీ, ఏది కిచెన్ కాంపోస్ట్ కానీ, ఏదైనా కోకోపీట్, ఈ 3 కలిపారనుకోండి మీకు లైట్ వెయిట్ వచ్చేస్తుంది. కోకోపీటు కొంచెం చెమ్మ పెట్టుకున్నా కానీ ఎక్సెస్ వాటర్ని ఈజీగా బయటికి డ్రైన్ అయ్యేలాగా చేస్తుంది. హోల్స్ బాగా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి. ఇవి రెండు మనము ముందుగానే, వర్షాకాలానికన్నా ముందుగానే ఇవి చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ ఏర్లు తెగుల నుంచి కానీ, మొక్క కులిపోవడం నుంచి కానీ మనము ఈజీగా చిన్న చిన్న కేర్ టిప్స్ తీసుకునే దానివల్ల వాటి నుంచి మనము బయటపడవచ్చు అనమాట. మన మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇంకా మనము నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏమేమి తెలుసుకుంటాం అంటే, రైనీ సీజన్లో వర్షాకాలంలో ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి, విత్తనాలు ఎలాంటివి వేసుకోవాలి, ఒకవేళ వర్షాకాలంలో మనకి ఏమైనా పురుగు పుట్ట, కొంచెము ఆకులు పాడవడం కానీ, వాటికి చిన్న చిన్న డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి, బయట నుంచి ఎలాంటివి కొనకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా మనం వాటిని క్యూర్ చేసుకోవచ్చో కూడా నేను మీకు ఈ వీడియోస్లో, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను మీకు చెప్తాను. మీరు ఇదివరకు వర్షాకాలంలో గార్డెనింగ్లో సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మనము నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్స్ అండి. మీకు ఈ చిన్న టిప్పు ఉపయోగపడితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.